వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. నేను మీ స్వామిదాసు. ఈరోజు మరిగూడ మండలం నల్గొండ జిల్లా రాంబెడ్పల్లి గ్రామ శివారులో ఉన్న VRO సంస్థ భూమిని అయితే కబ్జా చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి యువకులు కొంతమంది అడగడానికి వచ్చినారు. ఇక్కడ ఏమైందంటే 30 ఏళ్ళ ఈ భూమిని ఆ రోజులలో విద్యా కొరకు అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా రూములు కట్టడం, ఇక్కడ విద్యా బోధన చేయడం అనేది జరిగింది. అప్పుడు ఆ కాలంలో కొంత గ్రామస్తులు కూడా కొంత ఫండ్స్ రూపంలో కొంత అమౌంట్ని కూడా చేసి ఇవ్వడం జరిగింది ఈ భూమికి. దానికి ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని కబ్జా చేయడం జరిగింది. దానికి గ్రామస్తులు మాట్లాడడానికి అయితే వచ్చినారని చెప్పేసి మనం చూడాం. చెప్పండి, ఈ భూమి ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది? ఈ VRO సమస్య ఎన్ని ఏళ్ళకి కట్టినారు ఈ భూమి? సార్ నా పేరు పల్లెటి దంగా. 1990లో తీసుకున్నాం దీన్ని. ఎందుకు చుట్టుపక్కల ఉన్న మండల్ సరౌండింగ్లో ఉన్న భూమి ఇది. అందరి పిల్లలకు విద్య బోధించడానికి తీసుకున్న ల్యాండ్ ఇది. అందరి ఇంటికి ఒక 500 వేసి తీసుకున్నాము. అప్పుడు గడ్డు పరిస్థితి, తిండి లేని పరిస్థితిలో కూడా 500 వేసి తీసుకున్నాం. అటు భూమిలో ఇండ్లు 4-5 రూములు కూడా కట్టడం జరిగింది. దాన్ని కొందరు వ్యక్తులు కూల్చివేయడం జరిగింది 3 రోజుల కింద 12 గంటల రాత్రి ఓవర్ లేని సమయంలో. అదేవిధంగా సమస్య వాళ్ళు ప్లస్ ఇంకా ఇక్కడున్న చోటమోట నాయకులు వాళ్ళంతా కలిసి కూడా కుమ్మక్కై కొన్ని కోట్ల విలువ చేసే భూమి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్ముకుర్రు. అటు భూమిని మళ్ళా అటు వారిని కఠినమైన చర్యలు తీసుకొని, చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని శిక్షించి మాకు చేసి డెవలపింగ్ చేయగలరు అని కోరుతున్నాం. మేము స్థానికంగా ఉంటుంటే ఇక్కడ చదువుకున్నటువంటి ఒక పూర్వ విద్యార్థి కూడా దీని గురించి మాట్లాడడానికి మన ముందుకు వచ్చినాడు. సో ఒకసారి అన్న గురించి మాట్లాడదాం. అన్న, మీరు ఏ సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నారు? ఈ VRO సంస్థ ఎప్పుడు మొదలు పెట్టినారు? ఈ నిజంగా VRO సంస్థ భూమేనా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అన్న. అందరికీ నమస్తే. A9 TV ఛానల్ వారికి ఇక్కడ సమస్యకు లేవనెత్తడం కోసం వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు వినోద్. నేను ఇక్కడ చదువుకున్న విద్యార్థిగా అప్పుడు ఈ రాంబెడ్పల్లి గ్రామంలోనే మా తల్లిదండ్రులు వేసున్న వాళ్ళు అప్పుడున్న 92, 93 ఆ పరిసర ప్రాంతాలలో అప్పుడు తినడానికి తిండి లేక రెక్కలు ముక్కలు చేసుకొని కాయ కష్టం చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఇంటికి 500 రూపాయల చొప్పున ఈ సంస్థకు వసూలు చేసి అప్పగించడం జరిగింది. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకొని ఇక్కడ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేము